శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు సందడిగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, జంగమదేవరలు, సోదమ్మ, తుపాకీరాముడు ప్రదర్శనలకు మంచి స్పందన వస్తోంది. శిల్పారామంకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్ సిటీలో సంక్రాంతి సంబరాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది శిల్పారామం. ప్రతి సంవత్సరం శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా జరుగుతుంటాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి తమ కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. 13 నుంచి 16వ తారీఖు వరకు 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను శిల్పారామం నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనం శిల్పారామంలో ఉన్నాము. శిల్పారామంలో ఉన్నటువంటి విలేజ్ మ్యూజియం వద్ద కళాకారులందరూ కూడా తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సో మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, అదే విధంగా మనకి బుడబుక్కలు, సోదమ్మ, పిట్టల దొర వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ కళలను అయితే ప్రదర్శిస్తున్నారు. మరొక్కసారి మనము గంగిరెద్దుల విన్యాసాలను అయితే చూద్దాము. అదే విధంగా వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, శిల్పారామంలో ఈ సంబరాలు ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? బోడిగిరి జిల్లా ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుంచి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలకు వస్తున్నారు? 10 సంవత్సరాల సంది వస్తున్నాం మేడం. 10 సంవత్సరాల సంది మీ ఇక్కడ వస్తూనే ఉన్నాం, ఇక పోతూనే ఉన్నాం. పండగ వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సో సంక్రాంతి పండుగ అనగానే కొన్ని రోజుల ముందు నుంచే మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళుతూ గంగిరెద్దులతోటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. రాను రాను ఈ కళ ఏ విధంగా ఉంది, ఊర్లలో ఎట్లా ఉంది అన్న? ఎట్లా ఉందంటే పల్లెటూళ్ళలో తక్కువ ఉంది మేడం. పల్లెటూళ్ళలో తక్కువ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎక్కడ మంచి మా శిల్పారాలు చాలా మంది జనాలు వస్తారు కాబట్టి అందుకే శిల్పారాలు వస్తున్నాం. అంటే సంక్రాంతి పండుగ అంటే సచిన్ వైట్ చేస్తుంది. సంక్రాంతి పండుగ మేము గంగిరెద్దు పట్టుకొని పోతే ఇంటింటికి దాని కాలు కడిగి బొట్టు పెట్టి వస్త్రాలు ఇచ్చి కట్నాలు ఇచ్చి బియ్యం పెట్టి దాని బత్తం దాన పెట్టి దాని కాలు కడిగి మొక్కుతారు. అంటే వాళ్ళ ఉన్న కీడు అనేది దాని ఇంటికి పోతున్నాడు బసదేవుడు. అంటే హరిదాసులు అని గంగిరెద్దు అని వీళ్ళందరూ ఉంటేనే అవి సంక్రాంతి పండుగ కానీ వెనక జామాల సంది ఇప్పుడు కాదు, మా తాతల కాడికి వెళ్ళి మా ముత్తాతల కాడి ఆ జామాల సంది కానీ అది అట్లే ఉంది. మీరు మా ఊరితో అదే చేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకుల కోసం కూడా మీరు గంగిరెద్దుల విన్యాసాలు చేస్తున్నారు. మా కోసం కూడా ఒక్కసారి మన బసవన్న తోటి కొన్ని రకాల విన్యాసాలు చేసి చూపిస్తారా? చేపిస్తాం మేడం, చేపిస్తాం. ఒక పాదం పట్టది పెట్టాలి, ఒక పాదం గుండెది పెట్టాలి. ఇలా సంక్రాంతి పండుగ రోజు ఇలా సంవత్సరానికి ఒక పండుగ. ఇలా బుద్ధి నేర్చుకుంది, ఇలా సారడు చదువుకున్నారు, మన ఇద్దరు చదువుకున్నది. ఇలా చదువుకునే ఆట, ఇలా చదువుకునే బుద్ధి. మన సారు చదువుకున్నారు, నీ ఎద్దు చదువుకున్నది. శంకరుడు, పార్వతి, ఇలా నందేశ్వరుడు, ఇలా భగవంతుడు ఇలా దగ్గర పెట్టుకోవాలి. ఇలా కష్టం చూసి ఇలా మన కష్టం చూసి ఇలా సార నమస్కారం పెట్టి నీ సొయ్యిల పాఠం ఎందుకేయాలి. ఇలా బుద్ధి నేర్చుకుందో. ఇలా బండి కడితే బండి ఎద్దు అవుతుంది, నాగడితే అవుతుంది, ఇలా ఏసే కడితే గంగెద్దు అవుతుంది. అంతేనా? ఇలా నందేశ్వరుడు ఇలా పిల్లగాడి మీదకి పెట్టి ఒక నాటకం దొక్కితే నువ్వు డోలు కొడుతుంటే నాటకం దొక్కాలి. అది ఇలా ఎక్కింది అంటే చెట్టు ఎక్కలేదు, గుట్ట ఎక్కలేదు, అరా చెత్తలా పడ్డది. ఇలా ఇట్లా ఉంటే సండు వేద్దు, ఇట్లా ఉంటే మూగ వేద్దు. నీ సొయ్యిలో పాడబడుతుంటే పిల్లలు డాన్స్ దొక్కాలి. కుట్టాలి. ఇలా సారి చల్లగుండంగా, ఇక్కడ బేడాలు చల్లగుండంగా, ఇలా సంక్రాంతి పండుగ రోజు ఈ పేడ పెట్టిందని మంచి మీద పెట్టింది. తొలద పెట్టిందా గుమ్మడి గుండె, ఒక పక్క పట్ట తోలు పట్ట 9 కిందల గుండ. ఇంత అన్నం తింటే మీదకి వస్తుంది, ఇంత అల్లపోతుంది. పరిచయ పట్ట కొరకు నీ సోనియాల పాడ మీదకి వెళ్ళి ఒక పాది పట్ట పెట్టాలి. ఇలా పట్ట బలవకుండా పిట్టలు లేవకుండా ఇలా 10 వారి కొట్ట పొట్ట చల్ల ఉండంగా ఈ పొట్ట చేయబట్టి ఒక దేశం పోతున్నాం, ఒక రాజ్యం పోతున్నాం, ఒక దేశం పోతున్నాం. ఇలా పొట్ట చేయబడి శిల్పారం వచ్చినాం. అంతే కదా? పొట్టబడి గట్టిపడాలి. నీళ్ళు తలపుర్రె గుండె తలపుర్రె మీద
ఇలా ఏదో కరుగుతున్న నేత్రాలు పోకుండా గడ్డి మోపు తెచ్చేది ఈ తలపుర మీద పెట్టాలని ఈ బసదేవు ఉండమాట గుడ్లు వెళ్తాయి గుడ్డెళ్ళకుండా భగవంతుని మొక్కి కింద భూతాలు సత్యం ఉంది మీద ఆకాశ సత్యం ఉంది ఆ శివయ్య మొక్కి ఆ శివుడు నెత్తి మీద ఎట్లా తలపుర మీద ఎట్లా పెట్టుకొని పోతుండో తలపుర మీద వాళ్ళు పెట్టి శివుడు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి ఎట్ట పోసిండో నువ్వు అట్ట పోయాలి ఇప్పుడు శివన్ అంటే శంకరుడు కొడుకు బసదేవుడు నందీశ్వరుడు 10 మంది దాన్ని ప్రేమించి దానికి అన్నం పెట్టి పిండి దానలు పెట్టి డబ్బులు ఇచ్చి ఆడిపియండి బాబని ఆ తల్లి గారు కనిపించిన తండ్రి కనిపించిన తల్లి గంగెదోల కొడుకులు గౌరీ దేవోల బిడ్డలు సందమామల కొడుకులు చక్కని బిడ్డలు చల్లగుండని ఇలా డూడు బస్వన్న పంట పైరు పచ్చగుండని కొడుకుల బిడ్డలు చల్లగుండని ఎద్దు వ్యవసాయం మేలుగుండని తొక్కిన పూలొచ్చివి తోడు పంటలు కలిగి అరికిన పూలొచ్చివి ఆ ఛాయం కలగని సో గంగిరెద్దుల విన్యాసాలను చూసాము. అదే విధంగా సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కూడా హరిదాసుల కీర్తనలు. మరొకసారి హరిదాస్ తో కూడా మాట్లాడదాము. ఈ సంక్రాంతి పండుగలో వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వాళ్ళ కళను కూడా ఒకసారి చూద్దాము. నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి రోజు హరిదాసులు మరి కీర్తనలు అంటే సాక్షాత్తు ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే మరి యొక్క ఈ భూలోకానికి వచ్చి ఈ యొక్క నెలంతా కూడా రామకృష్ణ మాధవ మధుసూదన గోవింద గోపాలకంటూ హరినామ స్మరణం చేస్తున్నారు. హరే నారాయణ త్రిభువన పావన నారద తుంభుర నమో నమో నారద తుంభుర నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో అంటూ నారాయణ నారాయణ అంటూ మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారు వచ్చే బియ్యం డబ్బులు స్వీకరించి హరినామ స్మరణం చేస్తే వారికి ఎంతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుంటాయి. పాడి పంటలు మరి బాగా పండుతాయి. అందరూ కూడా మరి పిల్ల తల్లి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఇక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ హరిదాసు రూపంలో వచ్చి వారిని దీవించుకుని వెళ్ళేవాయే ఈ హరిదాసులు. ఒకప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న? ఒకప్పుడు అంటే బాగుండండి. ఆధారణం మా తాతయ్య గారు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు హయాంలోనే మీ ప్రతి ఒక్క ఊళ్ళో కూడా వెళ్ళి ఇలా తిరిగేవాళ్ళం. ఇప్పుడు మా వరకు వచ్చింది. తర్వాత మా పిల్లలకి ఇంకా ఈ కళలు అంతరించిపోతున్నాయి. మా పిల్లలే చదివిస్తున్నాం. ఎందుకంటే మాతోనే పోతున్నాయేమని మాకే డౌట్గా ఉంది. ఎందుకంటే హరిదాసులు అంటే ఏంటి, బుడుబక్కల వాళ్ళు అంటే ఏంటి, ఇలా ఉంటారా విలేజ్లో అని తెలియట్లేదండి. అయినా కానీ సరే ఇంకా మా వృత్తి ధర్మంగా చేయాలి, ఏదో రామకృష్ణ మనం చేయాలని మేము చేస్తున్నాం. సో ఒకసారి సోదమ్మ కూడా ఉన్నారు. మరి సోది చెప్పించుకుందాము. మరి హాయ్ అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మాది కాకినాడ నుంచి వచ్చినామమ్మ. సోదమ్మలు అంటే మేము ఏంటని చెప్తాం. సోది చెప్తామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తాం. కంచి కామాజమ్మ పలుకు, మధురమైన జమ్మ పలుకు, పలుకమా పలుకు. మా సోదమ్మ అంటే ఏంటంటే ఇదివరకు అంటే సంక్రాంతి సంబరాలు వస్తే ప్రతి పల్లెటూర్లలో కూడా మన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని కూర్చోపెట్టి అమ్మ మా సంవత్సరం ఎలా ఉంది ఏంటని ప్రతిది కూడా మమ్మల్ని అడిగేటోళ్ళు. అప్పుడంటే ఏ టీవీలు ఉండేటి కాదు, సెల్ ఫోన్లు ఉండేటి కాదు, ఏముండేది కాదు. ప్రతిది కూడా మేము చెప్పేదే జరిగేది అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం ఉండేది. చెప్పి కొన్ని కాకపోయినా కొన్ని అన్నా జరిగేటి తల్లి. ఇప్పుడు కూడా ఏమిటంటే పల్లెటూర్లు అంటే ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. కానీ సిటీలో ఎలా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, బుడవక్కలు అంటే ఏంటి, కొమ్మదేవర్లు అంటే ఏంటి, సోదమ్మలు అంటే ఏంటి అని అందరికీ తెలియాలని మన హైదరాబాద్లో మన శిల్పారాంలో ప్రతి ఒక్క గ్రామంలో అందరూ వచ్చి చూస్తారు. కాబట్టి ఇక్కడ పల్లెటూరు వాతావరణం పెట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ వాళ్ళ ఆశ్చర్యపడుతూ మేము వచ్చిన పిల్లలందరూ కూడా తెలియదు కదా. ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుంది సోదమ్మలు అంటే ఏంటి, వాళ్ళు ఇంకా భయపడుతున్నాం. మేము అప్పుడు పిలిపించి ఇది సోదమ్మలు, హరిదాసులు అంటే ఇవి, పెట్ల దొరగారు అంటే ఇవి అని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తరం మా తరం కూడా మా అంతవరకు అమ్మ, మా పిల్లలకు కూడా నేర్పించట్లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు అంతే మేడం. అక్క ఒకసారి మరి నాకు చెప్తారా సోది, నాకు ఎలా ఉంది ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది? చెప్తా తల్లి, ఎందుకు చెప్పను. సోది చెప్తానమ్మ సోది చెప్తా తల్లి సోది, జరిగింది చెప్తాను
జరగబోయేది చెప్తాను, నీ మనసులో ఉన్నది చెప్తాను. చెప్పమంటావా తల్లి? చెప్పక్క. నలుగురికి సహాయం చేసే గుణం ఉంది తల్లి నీకు. ఎవరికైనా ఆపదంటే ముందుకు పోతావు. రానున్న భవిష్యత్తులో బాగా ఉంది తల్లి. తల్లి నువ్వు మరి నర్సులో ఇష్టపడ్డాడుతా నీకు మనువు ఆడుతావు తల్లి. కుటుంబాన్ని బాగా చూసుకుంటావు. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువ తల్లి. ఆ కుటుంబ బాధ్యత అంతా నీకు ఎత్తి మీదే పెట్టినారు. అందరినీ చూసుకునే బాధ్యత నీకే ఉంది. ఎదర నీకు రాబోయే రోజులో చాలా మంచిగా ఉంది తల్లి. భవిష్యత్తులో బాగుంటావు తల్లి. ఏ కష్టాలు ఏమీ లేవు తల్లి. నువ్వు కోరుకున్నది జరిగినట్టు జరుగుతుంది. నీ మనసులో ఉన్నది నేను చెప్తున్నదల్లి. సోదమ్మలు చెప్తే ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది. జరిగేది మా సోదమ్మల నోటమ్మట వస్తుంది తల్లి. చక్కగా ఉండు తల్లి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నిజంగానే చాలా పాజిటివ్గా చెప్పారు ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇక మనం పిట్టల దొర దగ్గరికి వచ్చాము. సో ఊర్లలోకి వీళ్ళు వస్తున్నారంటే హడావిడి మామూలుగా ఉండదు. మరి చాలా ప్రాంతాలలో మనకు కనిపించట్లేదు, కానీ శిల్పారామం సంక్రాంతి సంబరాలలో మాత్రం పిట్టల దొర మనకు కనిపించాడు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పిట్టల దొర వేషం వేస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి. ఒకప్పుడు మీరు ఊర్లలోకి పోతున్నారు అంటే ఆ హడావిడి జోష్ అదంతా కూడా వేరే ఉంటుండే, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడంతా శిల్పులు వచ్చిన కానీ వచ్చిన కానీ పిల్లలు చాలా జనరల్ మారిపోయింది కదా. ఇదంతా పిట్ల ద్వారా ఏంటో ఏం చేస్తారో, ఈ వేషాలు ఏంటో తెలియట్లేదు. అంతా మొబైల్స్ యూట్యూబ్ ద్వారా చూసుకుంటున్నారు. అందుకే ప్రతిసారి సంవత్సరం కూడా మన శిల్పారావు వారు ఈ యొక్క కళాకారులు రప్పిస్తున్నారు. అసలు పిట్ల ద్వారా ఏంటంటే నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పిట్టల దొర. కోట్ల ఆస్తులు ఉన్నాయి, కుక్కలు తినేసాయి. లక్షలు ఉన్నాయి, నక్కలు తినేసాయి. 10 కాగితాలు చాలా ఉన్నాయి, పందికొక్కులు తినేసాయి. చిల్లర ఉంది, చెమలు పట్టేశాయి. మొన్నే 30 కేజీల బంగారం కుక్క ముట్టుకుందని వాగులు పడేశాను. తెలుసా మీకు? మన శిల్పారామంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఫ్లైట్లో వద్దనుకున్నాను. ఫ్లైట్లో పేలిపోతున్నాయని చెప్పి రాలేదు. కారులో వద్దనుకున్నాను. కారులో పెట్రోల్ ధర పెరిగిపోయిందని రాలేదు. బస్సులో వద్దనుకున్నాను. బస్సులో కాలిపోతున్నాయని రాలేదు. ట్రైన్లో వద్దాం అనుకున్నాను, పట్టాలు తప్పిపోతున్నాయని రాలేదు. అందుకనే నా 2 చక్రాలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటూ సర్రమని వచ్చేసాను. ఎందుకంటే మన శిల్పారామంలో అందరూ బాగుండాలి. ఎందుకంటే ఈ యొక్క భోగి సంక్రాంతి సంబరంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి రానున్న తరానికి ఈ వేషాలు ఏంటో విధానం. మాది 3వ తరం. మా తాతగారు, మా నాన్నగారు, మాది ఇంకా మాతో ఇది మీ ఉండంగానే పోతుంది. మీ బతుకున్నంతకాలం ఈ అందరూ కూడా ఈ వేషాలు చూపించి ఆనందంగా ఉంటారని కోరుతున్నాం. ఈ తరానికి పిట్టల దొర అంటే ఎలా ఉంటారు, అదేవిధంగా వాళ్ళు ఎటువంటి విన్యాసాలు చేస్తారు ఏంటి అనేది కూడా శిల్పారామంలో వస్తున్నటువంటి సందర్శకులకైతే చూపిస్తున్నారు. సో మనతో పాటు బుడుబుక్కల వారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అక్క. కాకినాడ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ విధంగా బుడుబుక్కల వేషం వేసుకొని శిల్పారామానికి వస్తున్నారు? అంటే ఇదే మొదటిసారి అక్క. మా గురువులు గారు మాకు నేర్పిస్తారు. ఇదే మొదటిసారి. మేము ప్రతి సంక్రాంతి నెలల్లో ఇక్కడ శిల్పారామంకి రావడం జరుగుతుంది. మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి ఇచ్చిన బియ్యం కానీ వారి ఇచ్చిన డబ్బులు కానీ అన్ని తీసుకొని వారి కుటుంబం అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో బాగుండాలని దీవిస్తాం అక్క. ఒక్కసారి మీ కళను గురించి మా వ్యూవర్స్ కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులకి చూపిస్తారా? సరే అక్క, చూపిస్తాం. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, అమ్మ కంటివే కాలి కంటివే, అంబ కంటివే కాలి కంటివే, రావే రావే జగన్మాత, రావే రావే జగన్మాత. ఈ విధంగా మన కళలు ఏ విధంగా ఉంటాయి, మన సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నింటిని కూడా ఈ తరం వారికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది శిల్పారామం. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 13 నుంచి 16 వరకు శిల్పారామంలో ఉన్నటువంటి విలేజ్ మ్యూజియంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సో సంక్రాంతి సంబరాలు అంటే మనకి పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, కానీ పట్నంలో ఉన్నటువంటి నగరవాసులు కూడా ఆ జోష్ అదంతా కూడా ఏమాత్రం మిస్ అవ్వకుండా వారందరికీ కూడా మన కళలను, మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలని చూపిస్తోంది శిల్పారామం. సో చూడొచ్చు, నిజంగానే విలేజ్ మ్యూజియం అంతా కూడా సందర్శకులతోటి నిండిపోయి ఉంది. ఇక్కడికి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా చాలా మంది వచ్చారు. అంటే సంక్రాంతి పండుగ ఈ విధంగా ఉంటుంది, ఊర్లలో హరిదాసులు ఈ విధంగా వస్తారు, అదేవిధంగా గంగిరెద్దుల విన్యాసాలు ఈ విధంగా ఉంటాయి, మనకు పిట్టల దొర అంటే ఇది, బుడుబుక్కల విన్యాసాలంటే ఈ విధంగా ఉంటాయి, సోదమ్మ ఇలా సోది చెప్తూ ఉంటుంది అనేది ఈ తరం వారికి తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది స్నేహితులతోటి కుటుంబ
కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి రావడం జరిగింది. సో శిల్పారామం ప్రాంగణం అంతా కూడా సందర్శకులతోటి ఎంతో సందడిగా మారిపోయింది. సో సంక్రాంతి సంబరాలు నిజంగానే అంబరాన్ అంటే విధంగా జరుగుతున్నాయి. మన కళలన్నీ కూడా ఇక్కడికి వచ్చినవంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కోలాహలంగా మారాయి. విడుదల శ్రీనివాస్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.